ఎంఆర్ హెయిర్ అండ్ బ్యూటీ సెంటర్ నుండి స్వాగతం. మా కస్టమర్లకే కాకుండా సాధారణంగా ఎక్కువ మందిలో అమ్మాయిల్లో అబ్బాయిల్లో ఎక్సెస్ హెయిర్ ఫాల్ అవుతుంటుంది. అంటే అసాధారణ హెయిర్ ఫాల్, సాధారణంగా జరిగేటువంటి హెయిర్ ఫాల్ వేరు. అవి ఎంత హెల్దీ పర్సన్స్కైనా కూడా జరుగుతూ ఉంటుంది. మంచి ఫైల్ వాళ్ళకు కూడా కొన్ని వెంట్రుకలు ఎక్సెస్ పోతూ ఉంటాయి. ఎక్సెస్ పోవడం అనేది ప్రమాదం, సాధారణంగా పోయేది కామన్. సో ఎక్సెస్ హెయిర్ ఫాల్ అనేది పోతున్నప్పుడు ఎట్లా గుర్తించాలి అంటే, తీస్తే వస్తుంటాయని అనుకున్నాం. ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలు చెప్పడం జరిగింది. నేను ఒక్కసారి పోవడం మొదలైతే అందరికీ ఏం పోవు, కానీ ఒక్కసారి కనుక ఊడడం మొదలైతే, ఎక్సెస్ ఊడడం మొదలైతే అది కంటిన్యూ అవుతుంటుంది అని గమనించండి. అది ఎంతవరకు దారి తీయవచ్చు అని అంటే, కొన్ని సంవత్సరాల పాటు కొనసాగి కొంతమందికి మొత్తం ప్లెయిన్గా చేయవచ్చు, కొంతమంది పలసగా నిలిపివేయవచ్చు. ఫ్యూచర్ నిర్ణయిస్తుంది ప్లెయిన్గా చేస్తుందా పలసగా నిలిపివేస్తుందా అని. ఇది ఎక్కువగా జరిగే జెంట్స్లో, అబ్బాయిల్లో. సో ఒకసారి కనుక మొదలైనప్పుడు ఎక్సెస్ హెయిర్ ఫాల్ని గమనించి తీస్తే వస్తుంటుంది, దూకుంటే వచ్చే చాలా 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 వస్తుంటాయి, రాలి పడుతూ ఉంటాయి. వాళ్ళు జాగ్రత్త వహించి చేసుకోకపోతే చివరికి ఇబ్బందుల్లో పడతారు. అలాగే ఒక్కసారి కనుక ఊడిపోయి ఒక చోట కనుక ప్లెయిన్గా మారడం మొదలైందంటే దానిని బట్టతలగా భావించాలి. మొత్తం నున్నగా అయిపోయిన తర్వాత అది బట్టతల అని చాలామంది అంటూ ఉంటారు. రాంగ్. అది జ్వరం 97 డిగ్రీలైనా జ్వరమే, 96.8 కంటే పైన ఎంత ఉన్నా జ్వరం, 107 ఉన్నా జ్వరమే. జ్వరం యొక్క తీవ్రత 107నే జ్వరంగా భావించొద్దు, 97, 98 కూడా జ్వరంగానే భావించాలి. అలాగే ఊడిపోయి ఎక్కడైతే కొంచెం పలసపడి ప్లెయిన్గా మారడం మొదలైందో అక్కడ బట్టతల మొదలైపోయిందని జాగ్రత్త వహించకపోతే అది బట్టతల యొక్క లక్షణం ఏంటంటే చిన్నగా దాని పరిధిని పెంచుకుంటూ ప్లెయిన్గా చేస్తుంది. ప్లెయిన్గా అయిందంటే మనకి ప్లాంటేషన్ తప్ప ప్రస్తుత కాలంలో మందులు లేవు. కాబట్టి దయవుంచి గమనించండి. ఎక్సెస్ హెయిర్ ఫాల్ జరుగుతున్నప్పుడే దాని ఫాలింగ్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. కొంతవరకు పలసపడ్డప్పుడు, వెంట్రుక యొక్క డెన్సిటీ తగ్గినప్పుడు అప్పుడైనా జాగ్రత్త పడండి. కానీ ప్లెయిన్గా అయిపోయిన తర్వాత రాలేదు అని చెప్పి రానే రావాలి. ఏం చేయాలి? ప్లాంటేషన్ చేయించుకుంటాము. ఎక్కడ చేసుకుంటారు ప్లాంటేషన్? ఇక్కడ పోయింది ఒక ఆయనకి, ఇక్కడ చేయించుకున్నారు, ముందు పోయింది, ఇక్కడేమి ఉన్నాయి, ఇక్కడ లేవు. ఒక ఆయన ఇక్కడనే చేయించుకుని లెఫ్ట్ హ్యాండ్ వీట్ షేప్ కట్స్లో చేయించుకున్నారు. ఇవేమి ఇట్లనే ఉన్నాయి, ఈ పోయినాయి, కొమ్ముల్లాగా కనపడ్డాయి. కాబట్టి ప్రారంభ దశలోనే ఎంత పెద్ద జబ్బునైనా కూడా నివారించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటిని వినియోగించుకొని తగిన ప్రయోజనం పొందమని, ఈ ఎక్సెస్ హెయిర్ ఫాల్ ఏంటో గమనించమని, ఎక్సెస్ హెయిర్ ఫాల్ యొక్క లక్షణము, బట్టతల యొక్క లక్షణము గమనించమని కోరుతున్నా. అలాగే స్త్రీలు కూడా, అమ్మాయిల వయసు నుంచి కూడా ఎక్సెస్ హెయిర్ ఫాల్ జరుగుతూ ఉంటుంది. ఏవేవో రకరకాల మందులు వాడుతూ ఉంటాము. జెన్యూన్ మందుని సెలెక్ట్ చేసుకోండి, తగిన బెనిఫిట్ పొందండి, నిర్లక్ష్యం చేయకండి. అవసరమైతే మా ఎంఆర్ హెయిర్ అండ్ బ్యూటీ సెంటర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.